అపారకరణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర. ఈ రోజున స్వామివారి ఇంకొక లీలైతే విందాము. ఒక పెద్ద మనిషి పరమాచార్య స్వామిని దర్శించుకోవడానికి వచ్చి తన గురించి చెప్పుకుని తన ఎక్కడి నుండి వచ్చాడో చెప్పాడు. మీ ఊళ్ళో టుక్కిరి పార్టీ అని ముసలావిడ ఉంది, నీకు తెలుసా అని అడిగారు మహాస్వామి వారు. ఆమె మాకు సంబంధికురాలని చెప్పాడు. రామ వినాయకుడు ఇంకా ఉన్నాడా? మా ఊర్లో ఉన్న దేవాలయం వినాయకుడు రామ వినాయకుడు అని ప్రసిద్ధి అని బదులిచ్చాడు. ఆ ముసలావిడ వినాయకుని గురించి పరమాచార్య స్వామి వారు చాలా విషయాలు అడిగారు, కానీ ఆ భక్తుడు వాటికి సరైన జవాబు చెప్పలేకపోయాడు. స్వామివారి ప్రశ్నకు అతను కకావికలైపోయాడు. తర్వాత మహాస్వామి వారే ఆ కథనంతా ఇలా చెప్పారు. ఆ ఊళ్ళో శివాలయం కానీ వైష్ణవాలయం కానీ లేదు, ఉన్నది ఒకటే ఆలయం, అది వినాయకుని ఆలయం. రోజు ఉదయం సాయంత్రం ఆ ఊరి బ్రాహ్మణ పొలిమేరలో ఉన్న వాగులో స్నానాధికాలు చేసుకుని సంధ్యావందనం చేసేవారు. తిరిగి వస్తు దారిలో ఉన్న వినాయకుని గుడికి వెళ్లి అక్కడ కూర్చొని రామనామాన్ని జపం చేసేవారు. ఊళ్ళో వారు కూడా వారితో కలిసి రామనామం చేసేవారు. వారి నామజపం ఎంతటిదంటే ఒక మైలు దూరం నుండి కూడా వారి నామ సంకీర్తనం వినబడేది అని నాతో చెప్పారు. వినాయకుని దేవాలయంలో రామనామం చేసేవాడు కాబట్టి అది రామనామ వినాయక దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. టుక్కిరి పార్టీ ఎవరంటే 7 ఏళ్ల చిరుప్రయాణంలో ఒక ఆడపిల్లకు వివాహం చేశారు. కానీ విధివశాత్తు 9 ఏళ్లకే భర్త చనిపోవడంతో విధవరాలయ్యింది. ఆ ఊరి వాళ్ళు ఆ అమ్మాయిని దురదృష్టవంతురాలుగా పరిగణించేవారు. దాంతో ఆ అమ్మాయిని టుక్కిరి నష్టజాతకురాలు అని తన దురదృష్టాన్ని ఎత్తి చూపుతూ పిలిచేవారు. ఆ అమ్మాయి పెద్దయిన తర్వాత తన స్థితి అర్థం చేసుకుంది. ఇప్పటిలాగా అప్పట్లో విప్లవాలు చేసి సంఘ సంస్కరణ చేసే కాలం కాదు, ఊరి వాళ్ళని కాదని ఏమీ చేసే పరిస్థితి కూడా కాదు. కాబట్టి పునర్సువాసనలకు విధించిన పాత పద్ధతుల ప్రకారం ఆ అమ్మాయి జీవనం సాగించేది. రోజు తెల్లవారుజాము 4 గంటలకే చేసి బయటకు వచ్చి ఇంటి ముందు అలికి శుభ్రం చేసి బయట ఒక దీపం వెలిగించి ఇంటి లోపలికి వెళ్ళిపోయేది. మరి ఆమె లోపల ఏం చేసేది ఏమీ లేదు, కేవలం రామనామ జపం. ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏదో కాస్త వండుకుని తినేది. అప్పుడప్పుడు ఎవరో ఒకరు తినడానికి ఇచ్చి వెళ్ళేవారు. తిరువయ్యార్ త్యాగరాజస్వామి 21 సంవత్సరాల పాటు రామనామం జపించారు. ప్రతిరోజు 108,000 సార్లు రామనామం జపించారు. కాలగమనంలో టుక్కిరిగా ముద్రపడిన అమ్మాయి టుక్కిరి పార్టీ అవ్వాయింది. ఆమె జపం లెక్క పెట్టలేనంత అయింది, ఎవరు లెక్క పెట్టలేనంత అయిపోయింది. ఆమె ఎంత జపం చేసిందో కేవలం రామచంద్ర ప్రభువుకు మాత్రమే తెలుసు. ఒక రోజు ఆ ఊళ్ళో ఒక పిల్లవానికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. భరించలేనంత నొప్పితో అల్లాడిపోతున్నాడు, బాధతో ఏడుస్తున్నాడు. ఊర్లోని వైద్యుడు అల్లం వాముతో కషాయం చేసి తాగించమన్నాడు. ఊర్లో ఎవరితోనూ ఇవి లేవు. ఇక గత్యంతరం లేక టుక్కిరి పార్టీ వద్ద ఉన్నాయేమో వెళ్ళి అడగమన్నాడు. ఆ చిన్నవాడు వెళ్ళి భయంతో కొంచెం వాము కావాలని అడిగాడు. పట్టి వాముతో పాటు మరికొన్ని అవసరమైన దినుసులు ఇచ్చి ఎందుకు ఏమైందని అడిగింది. కడుపు నొప్పి చాలా ఎక్కువగా ఉంది అని. ఇప్పుడు ఇప్పుడే వస్తాను. పార్టీ కొంచెం విభూతి తీసుకుని వచ్చి రామనామం చెప్తూ ఆ పిల్లవాడు నుదుటిని పెట్టింది. వాడు ఇంటికి పరిగెత్తాడు. నాకు కషాయం వద్దు, ఎందుకు, కడుపు నొప్పి పోయింది అని. ఆ బాలుడి తల్లి విషయం అర్థం కాక తికమక పడి బాలుడు నుదుటిపై ఉన్న విభూతిని చూసింది. పార్టీ పెట్టింది. వెంటనే నా కడుపు నొప్పి పోయిందని చెప్పారు. మొత్తం ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. టుక్కిరి పార్టీకి అంతటి సిద్ధి కలిగిందా అంటే ఆమె ఇప్పుడు టుక్కిరి కాదన్నమాట. రామనామ మహత్య అని చాటి చెప్పడానికి విధి ఆమె తలరాతని అలా రాసింది. ఆ ఊరి వైద్యుడితో ఇక పనిలేదు. ఆయన స్థానాన్ని రామనామ పార్టీ తీసుకుంది. ఆవిడ వద్ద ఉన్న మందు కేవలం చిటికెడు విభూది అంతే. మహాస్వామి వారు వీటిని చెప్పగా విన్నవారు ధన్యులు.